ఈ విధంగా ముందు రెండు పక్కల మెల్లగా వేగనివ్వాలి. అప్పుడే మసాలా అనేది బయటికి రాకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు మనం ఇదంతా కలుపుకోవచ్చు. మసాలా అంతా కూడా ముక్కలకి పట్టి ముక్క గట్టిపడింది కదా. ఇప్పుడు మనం వీటిని ఈ విధంగా ఈవెన్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కలర్ వచ్చేసాయి కదా, తీసేద్దామండి. ఇప్పుడు ఈ విధంగా బౌల్లోకి తీసేసుకుందాము. మిగిలినవి కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. మిగిలిన ముక్కలు కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి. ఇవి కూడా రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే మనకి ముక్క అనేది కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. ఇవి మనం రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు